బాగా పాడైపోయి ఉంది, అదొక్కటే ఇబ్బంది. కంటిన్యూస్ గా వర్షం పడతానే ఉంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన డే 4 పంజాబ్లో ఉన్నాము, లుధియానా ప్లేస్లో ఉన్నాము. నిన్న 9:30కి అరౌండ్ మనం ఇక్కడికి రీచ్ అయ్యాము. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 8:41, 16th ఏప్రిల్. మనం 13th ఏప్రిల్ డ్రైవ్ స్టార్ట్ చేసాము. స్కార్పియోన్లో వెళ్తాము ఫ్యామిలీతో పాటు. అందరు రెడీయేనా? రెడీయా? లీలా, వైషు మొత్తం రెడీయేనా? లగేజ్ అంతా రెడీ అయిపోయింది, ప్యాక్ చేసేసాము. అంటే మొత్తం బ్యాగ్స్ అన్ని తీసుకొని రాలేదు, ఈ ఒక్క బ్యాగే తీసుకొని వచ్చాము. దీంట్లో ఈ రోజుకి ఏవైతే బట్టలు అవన్నీ దీంట్లో పెట్టేసుకొని హోటల్ రూమ్లోకి తీసుకొస్తున్నాము. ఓన్లీ మన కెమెరా ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మన గోప్రో, ఇది ఇన్స్టా 360, ఇదేమో ఎయిర్ 3S, ఇదేమో మ్యాక్బుక్, ఇదేమో కెమెరా బ్యాగు. ఇది పరిస్థితి. ఇంకా రైడ్ ఈరోజు డ్రైవ్ స్టార్ట్ చేసేద్దాము. టైము 9:08 అవుతుంది. నిన్నటి మీద ఒక 20 minutes ముందుగా బయలుదేరుతున్నాం. నిన్న 9:30 అయిపోయినట్టు ఉంది. ఈరోజు మన టార్గెట్ శ్రీనగర్ రీచ్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో, సాయంత్రం అయిపోయేలోపు. ఇక్కడి నుంచి మనకి శ్రీనగర్ 465 kilometers ఉంది. 9 hours 28 minutes చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. ఈ హోటల్ నిన్న మేము స్టే చేసింది హోటల్ త్రిమోహన్ ఇన్స్. మీరు చూస్తే ఇదిగోండి, హైవే కరెక్ట్గా ఆనుకొనే ఉంది, మనకి అటు ఇటు తిరగక్కర్లేదు. ఇదిగోండి కరెక్ట్ ఇదే హైవే, మనం వెళ్ళే హైవే. జలంధర్ వెళ్తుంది ఇది, అమృత్సర్ జలంధర్ వెళ్ళే హైవే ఇది. హైవే కరెక్ట్గా ఆనుకొనే ఉంది. అన్ని పెట్టేసినట్టేనా? మర్చిపోయి రోజు ఓం నమ శివాయ చెప్పలా. చెప్పండి అందరూ, ఓం నమ శివాయ, జై శ్రీరామ్. 44 మీద ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఏదో రోడ్లోకి తిప్పారు, లోకల్ స్టేట్ రోడ్లోకి. జిఎన్ఏ యూనివర్సిటీ అంట, ఇక్కడ ఎదురుగా కనపడుతుంది నాకు. ఈ రోడ్డు పేరు ఏంటమ్మా? గూగుల్ మ్యాప్స్లో జిఎన్ఏ యూనివర్సిటీ, హోషియార్పూర్ 30 kilometers. ఇది హోషియార్పూర్ రోడ్ ఏనంట, గూగుల్ మ్యాప్స్లో చూసాం. ఇప్పుడు చిన్న హిల్ ఏరియా లాగా వచ్చింది. పఠాన్కోట్కి ఎంత దూరంలో ఉన్నాం? రైట్ సైడ్ ధర్మశాల అని రాస్తుంది 84. ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి, అందుకే ఇటు రైట్ సైడ్ వెళ్తే ధర్మశాల అంట. మనం ఇప్పుడు స్ట్రైట్గానే వెళ్ళాలి. పఠాన్కోట్ జమ్మూ 110, అమృత్సర్ 110, శ్రీనగర్ 409. శ్రీనగర్ 409 ఉంది. ఇంటి దగ్గర నుంచి అంట, అదే అక్కడ లూధియానా నుంచి ఇప్పటికి 160 kilometers అయింది. పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ బార్డర్ ఇది, అందుకే పోలీసులు ఉన్నారు ఇక్కడ. పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ బార్డర్ అంట ఇది. అందుకే పోలీసులు ఉన్నారు, చెక్కింగ్ అవుతుంది అక్కడ. పఠాన్కోట్ అవుట్స్కట్స్ లో ఉన్నాం ఇప్పుడు మనం. వ్యూ ఎస్టేట్ అంట ఆపేది మరి. ఇక్కడ ఇది ఒక స్టార్ బక్స్ ఉంది, ఫుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. KFC ఉంది. ఎట్ ఆపేది? ఆ KFC దగ్గర ఆపేదా? స్టార్ బక్స్ దగ్గర ఎందుకు? డైరెక్ట్ గా స్క్రీన్ మీద ఆర్డర్ చేసుకోవటమే. అంటే అదే బ్రంచ్ చేసి జస్ట్ ఒక 2 kilometers వచ్చామంతే, ఒక్కసారిగా వ్యూ మొత్తం మారిపోయింది.
నేను అనుకోవటం ఇక్కడ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఏంటిది? ఓ ఇదే ఇదే ఇదిగో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఆపుదాం కారు ఒకసారి, ఫోటో తీసుకోవద్దా? ఏంటది? జమ్మూ కాశ్మీర్. ఇక్కడ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టార్టా? జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అవడంతోనే మొత్తం మొబైల్ నెట్వర్క్ అంతా పోయింది. అయితే నాది పోస్ట్ పెయిడ్ అవటంతో నా మొబైల్కి అయితే నెట్వర్క్ ఉంది, లీలా ఫోన్కి నెట్వర్క్ పోయింది. తనది ప్రీపెయిడ్ సిమ్స్ ఇక్కడ పనిచేయవు జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇక్కడ ఎంటర్ అవడంతోనే మళ్ళీ వేరే సిమ్, జమ్మూ అండ్ కాశ్మీర్ సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. గోల్డ్ అన్ని కన్స్ట్రక్షన్స్ అయితే నడుస్తుంది. ఇప్పటివరకు నాకు క్లియర్ రోడ్ అయితే రాలేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ బోర్డు దగ్గర ఎప్పుడైతే ఎంటర్ అయినా దాని తర్వాత నుంచి ఇంకా అంతా ఇదే, ఇంకా మొత్తం ఈ ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. ఎక్కడికక్కడ డైవర్షన్స్ మొత్తం అట్లానే ఉందంట వ్యవహారం. ఇక్కడ సాంబా మన్సార్ ఉధంపూర్ రోడ్ అంట, దీంట్లోకి వెళ్ళమంటున్నాడు. కంటిన్యూ ఫర్ 27 కిలోమీటర్స్. సాంబా మన్సార్ 27 కిలోమీటర్స్ ఈ దారిలో వెళ్ళాలి. కిలోమీటర్స్ ఈ దారిలో వెళ్ళాలి. ఇదిగో మా సింగిల్ రూట్ అడిగావుగా వచ్చింది, కొండల్లో వెళ్తున్నాం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆ కొండ మీదకి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి, అదే ఆ కొండ మీదకి వెళ్ళాలి. దీంట్లో వాటర్ లేవు. ఆ పైన మనకి రైలు బ్రిడ్జ్ ఉంది, అది ఆ పైన కనపడుతుంది కదా, అది రైల్వే బ్రిడ్జ్. ఇప్పుడు మనం ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి వచ్చాం. నువ్వు కార్లో కూర్చొని అడుగుతున్నావు ఏంటి? నీకెందుకు భయం? కుక్కేం చేసి బైక్ మీద ఉన్నట్టు అడుగుతున్నావు. అది ఇక్కడికి దూకిద్దామన్నా. అయినా నీకు గ్లాస్ వేస్తుంది, మొత్తం లోపల కూర్చొని ఉన్నావు, భయమే ఉంది. అది దూకిద్దాం అనుకున్నా, కొట్టుకుని అది కనబడిపోద్ది, అర్థం పగిలిద్ది. ఉధంపూర్ వచ్చేసాం. ఎదురుగా బోర్డు కనపడుతుంది చూడండి, ఉధంపూర్ది. ఉధంపూర్ యాక్చువల్గా మనకి మాతా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తానికి రైల్వే స్టేషను. అంటే ఫస్ట్ మనకి ఉధంపూర్ స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకుముందు మనకి ఈ మా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళడానికి ట్రైన్ ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట. ఉధంపూర్ లాస్ట్ ఉండేది. ఇక్కడ నుంచి ఇంక మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అదంతా చేసుకుని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు కట్రా దాకా అదే మా వైష్ణోదేవి టెంపుల్ కట్రాలో ఉంది కదా, అక్కడ దాకా ట్రైన్ వేసేసారు. ఇప్పుడు అన్ని ట్రైన్స్ అక్కడ దాకా వెళ్తాయి. అదిగో వాటర్ ఫాల్. డ్రోన్ షాట్ వద్దాం.
ప్రసాద్ ముఖర్జీ టన్నెల్, చినాని నాస్రీ టన్నెల్ వే. ఎంత ఉంటుంది ఈ టన్నెల్? ఎన్ని కిలోమీటర్లు చూసారా? మర్చిపోయా. టన్నెల్ అయిపోవడంతోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. హిల్ స్టేషన్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. రాంబన్ అంటది ఏరియా. అబ్బా ఇది రిపేర్లో ఉన్నట్టుంది. అక్కడ రాసాడు రాంబన్. సన్ రూఫ్ ఓపెన్ చేశారా? శ్రీనగర్ ఇంకా 145 ఉంది ఇక్కడి నుంచి. ఇది సెకండ్ టైం మనం వర్షం చూడటం తెలుసా? కరెక్ట్గా నాసిక్ నుంచి ఇండోర్ వెళ్ళేటప్పుడు పడింది వర్షం. మళ్ళీ ఇప్పుడు శ్రీనగర్కి రీచ్ అవ్వబోతున్నప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది. మొత్తానికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైందో తెలీదు, ఏమన్నా కనుక్కుందాము. ఇవ్వండి, మొత్తం చివరి దాకా ట్రాఫిక్ జామే ఉంది. ఇది చినాబ్ రివరు, మీకు కనిపించేది ఇది చినాబ్ రివరు. ఇవ్వండి మన కారు అక్కడ ఆపాము. क्या हुआ भैया यहाँ पे, क्या हुआ था? वो उसको मारा है। हाँ? उसको मारा है, वो ही इसलिए मर रहा है वो। हाँ? इसीलिए मर रहा है वो। नहीं ये क्या हो रहा है? मारा है उसको, फिर मार रहा है। కొట్టుకుంటున్నారు వీళ్ళంతా ఇక్కడ. మొత్తానికి ఏముందో తెలియదు. ట్రాఫిక్ జామ్ ఎందుకైందంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది 1 వే అంట. ముందు ఆటోల్ని వదిలారు, ఇప్పుడు మమ్మల్ని వదిలాడు. దాదాపు ఇక్కడ ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే ఇప్పుడు మమ్మల్ని వదిలాడు. ఈ పక్కన టన్నెల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకని ఇక్కడ 1 వే అయిపోయింది చూడండి. అటు పక్కన రోడ్ లేదు కదా, రైట్ సైడ్ రోడ్ లేదు. ఆ రోడ్ లేపటం వల్ల ఇక్కడ 1 వే అయిపోయింది. ఇక్కడ ఆపాడు, అటు నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఆపేశారు చూడండి. ఇప్పుడు మమ్మల్ని వదిలిన తర్వాత మళ్ళీ వీళ్ళని వదులుతారు. ఇప్పుడు మమ్మల్ని వదిలాడు కదా, తర్వాత వీళ్ళని వదులుతాడు. అమ్మయ్య క్లియర్ అయిపోయింది. కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి శ్రీనగర్ 100 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. గూగుల్ మ్యాప్స్ రీచింగ్ టైము 10:30 అని చెప్పేసి చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పట్టిదో. వర్షం అయితే అసలు ఆకుండా పడుతుంది. ఫ్రెండ్స్, మొత్తం మీద శ్రీనగర్ అయితే రీచ్ అయిపోయాం. 10కి రీచ్ అయ్యాము. మొత్తం కిలోమీటర్స్ ఈ రోజు నడిపింది 496 ఎంత ఉంది మనం ఈ రోజు నడిపిన కిలోమీటర్స్. మధ్యలో చాలా ఘాట్ రోడ్ అయితే వచ్చింది, దానివల్ల బాగా లేట్ అయిపోయింది. దానికి తోడు వర్షం ఫుల్ కొట్టింది ఇక్కడ. అంటే మనకి జమ్మూ కాశ్మీర్ లో వర్షంతో స్వాగతం పలికింది అనమాట ఈ రోజు మనకి. మీకు గనక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.